ఎందుకంటే ఇక్కడ ఒక్క నిమిషం సాయి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి మాతో 3 సార్లు తెలుగుదేశం పొత్తులోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. 96 తర్వాత 98లో వచ్చింది, 2005లో వెళ్ళిపోయింది, 14లో వచ్చింది, 18లో వెళ్ళిపోయింది. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పొత్తులో ఉంటే వెళ్ళిపోయింది. కాబట్టి 3 సార్లు పొత్తులోకి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళింది. కాబట్టి కొంచెం అది తూచి చేయటంలో సహజమైన తప్పే ఉంది. రైట్. శాంతి ప్రసాద్ గారు, వాస్తవంగా ఒంటరి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ ఏమవుతుంది, లేదా కలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు రఘునాథ్ గారిని ఒక మాట అడిగారు, మీరు కలిసి పొత్తులో పోటీ చేస్తే మీ యొక్క ఓట్ల బలం మీకు ఎట్లా తెలుస్తుందో. అది చాలా అసంబద్ధమైన మాట. ఎందుకో చెప్తాను. చంద్రబాబు నాయుడుతో కలిసి అప్పుడు వాజ్పేయి గారు వెళ్ళారు, కానీ భాజపాకి 18% ఓట్లు వచ్చినాయి ఎట్లా తెలిసింది? ఇక్కడ భాజపా తన గుర్తు మీద ఓట్లు తెలుసు. లేదండి, ముందు వాళ్ళు ఒంటరిగా పోటీ చేసినప్పుడు 18% వచ్చాక 99లోకి వెళ్తే 7% పడిపోయింది. 98లో ఒంటరిగా పోటీ చేశారు, పార్లమెంట్ లో 18% ఓట్లు వచ్చినాయి. అప్పుడు నేను నా కళ్ళతో చూసిన విషయాలు నేను చెప్తాను. అవినిగడ్డ ఏరియా మారుమూల గ్రామాల్లో ఇళ్ల పైన వరుసగా బీజేపీ జెండాలు ఎగరటం నా కళ్ళతో నేను చూశాను. అప్పుడు ఉంది 98లో లేదు, 98లో ఎన్టీ రామారావు లేదు, 98 రామారావు గారు ఎక్కడున్నారు? ఎన్టీఆర్ తో చేరారు. ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పండి. 98లో అవనగడ్డలో అంటే తెనాలి పార్లమెంటు నేనే పోటీ చేస్తాను బీజేపీతో. అంటే నాకు ఆ విషయం నేనే అభ్యర్థి. అప్పుడు ప్రతి ఇంటి మీద నేను భాజపా జెండా తెలుగుదేశం జెండా చూడాలి. అప్పుడు విడిగా పోటీ చేశారు, అందుకని విడిగా పోటీ చేశారు. అంటే నేను చెప్పదలుచుకున్న బీజేపీ అంతగా తొచ్చుకుపోయింది అనే దానికి అదే లాస్ట్ అండి. 18% వచ్చిన ఓటు తర్వాత తెలుగుదేశంలో కలిసాక డౌన్ అవుతా వచ్చింది. అది అనేది ఇండివిజువల్ గా ఏంటి, ఇప్పుడు మన తెలంగాణలో ఇండివిజువల్ గా పోటీ చేస్తే అది 18%, 14% అని తేలింది. ఇక్కడైతే ఎప్పుడు తేలట్లేదు. ఆ తర్వాత 98 తర్వాత తెలంగాణలో 22%, ఆంధ్రాలో 18%. అప్పుడు వచ్చిన అవును 2014 2.8, 2019 కలవడం వల్ల పర్సెంటేజ్ అనేది ఐడెంటిఫై అయిందా లేదా? అది అప్పుడు తగ్గిపోతుంది కదా, అందరితో కలిసినప్పుడు తగ్గిపోతుంది.